Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. This is your Kiran Kodmuru. Welcome back to School Assistant Biological Science Methodology classes. సో ఇవన్నీ కూడా పేమెంట్ క్లాసెస్. ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. జస్ట్ 1000 రూపీస్ అండ్ ఇవి వచ్చేసి మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. మోర్ దెన్ 80 వీడియోస్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా దీన్ని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు అయినటువంటి అన్ని మెథడాలజీ క్లాస్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఎవరైనా మిస్ అయినట్లయితే చూడండి. మరి ఈరోజు సెషన్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం. సో లాస్ట్ యూనిట్లో అయితే ఉన్నాం మనం ఇప్పుడు మెథడాలజీలో. సో అది వచ్చేసి మనకేంటి, ఒక విద్యార్థి బోధన అభ్యసన ప్రక్రియ అయిపోయిన తర్వాత విద్యార్థి యొక్క నిష్పాదనని ఎలా మదింపు చేస్తాము అనేటువంటిది లాస్ట్ యూనిట్ ఇది. సో దీనిలో భాగంగా ఈరోజు గ్రేడింగ్ సిస్టమ్ అంటే ఏంటి, అసలు ఈ గ్రేడింగ్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఏ గ్రేడింగ్లో ఏం చేస్తారు, అసలు గ్రేడింగ్ ఎందుకు అనే విషయాన్ని ఈరోజు సెషన్లో డిస్కస్ చేయగలం, రైట్. సో ఇక్కడ మనకి గ్రేడింగ్ ఈ యొక్క గ్రేడ్ అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో గ్రేడస్ అనేటువంటి లాటిన్ లాంగ్వేజ్ నుండి వచ్చింది. గ్రేడస్ అనేటువంటి లాటిన్ పదం నుండి గ్రేడ్ అనే పదం వచ్చింది. దీని యొక్క అర్థం ఏంటి అని చూసినట్లయితే స్టెప్, అడుగు లేదంటే దశలు. సో ఏంటి అడిగేంటి దశలు ఏంటి అని చూసినట్లయితే విద్యార్థి యొక్క నిష్పాదనను వ్యక్తీకరించాలంటే విద్యార్థి ఏ దశలో ఉన్నాడో మనకు తెలియజేయాలి. సో అత్యున్నతమైన దశలో ఉన్నాడా, పర్వాలేదనిపించే దశలో ఉన్నాడా, అసంతృప్తికరంగా ఉండేటువంటి దశలో ఏ దశలో ఉన్నాడు, విద్యార్థి యొక్క నిష్పాదన ఏ విధంగా ఉంది అనేది తెలియజేస్తాం. కాబట్టి ఎస్పెషల్లీ మనకు ఈ వర్డ్ తీసుకోవడం జరిగింది. గ్రేడస్ అనేటువంటి ఈ లాటిన్ వర్డ్ నుండి గ్రేడ్ అనేటువంటి వర్డ్ అనేది డిరైవ్ కావడం జరిగింది, రైట్. అసలు ఈ గ్రేడింగ్ సిస్టమ్ ఎందుకు వచ్చిందని చూసినట్లయితే సో మనకి ఎన్సీఆర్టీ ఆధారపత్రం 2006 ఏం చెప్పింది అని చూసినట్లయితే ఒక విద్యార్థి ఏదైనా పరీక్ష రాసినప్పుడు ఆ పరీక్షలో తన యొక్క నిష్పాదనను తెలియజేయటానికి విఫలం లేదంటే ఫెయిల్ అనేటువంటి వర్డ్ ఎక్కడా కూడా కనిపించొద్దు. సో ఇది విద్యార్థి యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి ఫర్దర్గా విద్యార్థి యొక్క అభ్యసనాన్ని కుంటుపరిచే ప్రమాదం ఉందనేసి మనకి ఎన్సీఆర్టీ 2006 ఆధారపత్రం చెప్పడం జరిగింది. సో కాబట్టి అప్పటి నుండి విద్యార్థి యొక్క నిష్పాదనని పర్ఫార్మెన్స్ని చూపించేటప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా ఫెయిల్, విఫలం లేదంటే కృతజ్ఞుడు అంటాం. సో లైక్ పాస్ అయ్యాడు అంటుంటాం కదా. సో అలాంటి పదాలు ఎట్టి పరిస్థితులకు వినియోగించకూడదు అనేసి మనకి ఎన్సీఆర్టీ 2006 ఆధారపత్రం చెప్పింది. నెక్స్ట్ మరి విద్యార్థి యొక్క నిష్పాదనని వ్యక్తీకరించాలంటే, నిష్పాదన అంటే పర్ఫార్మెన్స్, సో సబ్జెక్ట్లో ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి అతని యొక్క నిష్పాదనని తెలియజేయడానికి సో గ్రేడ్స్ని ఉపయోగించాలనేసి ఎవరు చెప్పారు అని చూసినట్టయితే ఎన్పిఈ 1986 నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్. సో ఎన్పిఈ 1986 నిష్పాదనని గ్రేడ్స్ రూపంలో తెలియజేయాలని చెప్పింది. ఎవరని చూసినట్టయితే ఎన్పిఈ 1986. గుర్తుపెట్టుకోండి, ఫెయిల్ అనే పదం ఉపయోగించకూడదనేసి ఎన్సీఆర్టీ 2006 ఆధారపత్రం చెప్పింది. విద్యార్థి యొక్క నిష్పాదనను పర్ఫార్మెన్స్ని గ్రేడ్స్ రూపంలో తెలియజేయాలనేసి ఎన్పిఈ 1986 నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986 చెప్పడం జరిగింది. ఆ రెండు కూడా గుర్తుపెట్టుకోండి, బిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, రైట్. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ పదం కూడా గుర్తుపెట్టుకోండి, గ్రేడస్ అనేటువంటి పదం. అండ్ దాని యొక్క అర్థం కూడా గుర్తుపెట్టుకోండి, అడుగు, స్టెప్ లేదంటే దశలు అని అర్థం. సో ఇవి మూడు కూడా బిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, రైట్. సో ఏంటి అసలు ఈ గ్రేడింగ్ సిస్టమ్ దేనికి ఉపయోగిస్తున్నామని చూసినట్లయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే విద్యార్థి యొక్క నిష్పాదన స్థాయిని వ్యక్తీకరించడానికి, కొలవడానికి కాదు, గుర్తుపెట్టుకోండి, వ్యక్తీకరించడానికి మనం ఏంటంటే ఈ యొక్క గ్రేడింగ్ సిస్టమ్ని ఉపయోగిస్తుంటాం. సో విద్యార్థి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో అద్భుతంగా ఉందా, అత్యద్భుతంగా ఉందా, పర్వాలేదనిపించిందా, బాగా ఉందా, చాలా బాగా ఉందా, ఎలా ఉంది, అసలు బాగా లేదా. సో ఇలా విద్యార్థి యొక్క పర్ఫార్మెన్స్ని లేదంటే నిష్పాదనని వ్యక్తీకరించడానికి లేదంటే తెలపడానికి మనము ఈ యొక్క గ్రేడింగ్ సిస్టమ్ని ఉపయోగిస్తుంటాం, రైట్. ఈ గ్రేడింగ్ సిస్టంలో మరి ఏమి ఉపయోగిస్తాం చూసినట్టయితే గుర్తులు లేదంటే కొన్ని చిహ్నాలని ఉపయోగిస్తూ ఉంటాము. సో ఇలా గుర్తులు లేదా చిహ్నాల ద్వారా విద్యార్థి యొక్క నిష్పాదనను తెలియజేసే వ్యవస్థను ఏమంటామంటే గ్రేడింగ్ సిస్టమ్గా చెప్పుకుంటూ ఉంటాం. సో మరి గుర్తులు ఏంటి, ఈ చిహ్నాలు ఏంటి అని చూసినట్టయితే మనకు తెలిసింది ఏ కావచ్చు, బి కావచ్చు, A+ అంటుంటాం, B+ అంటుంటాం, C అంటుంటాం, D అంటుంటాం, E అంటుంటాం. సో ఇలా టైప్ ఆఫ్ గ్రేడింగ్ని బట్టి మనం ఒక చిహ్నం అనేది ఇస్తూ ఉంటాం. ఆ పర్ఫార్మెన్స్ని బట్టి విద్యార్థి అయితే పర్ఫామ్ చేస్తాడో దాన్ని బట్టేసి మనము ఆ యొక్క చిహ్నాన్ని అలాట్ చేస్తుంటాము. సో ఇలా విద్యార్థుల యొక్క నిష్పాదన స్థాయిని, విద్యార్థి యొక్క పర్ఫార్మెన్స్ని వ్యక్తీకరించడానికి ఏంటంటే మనము ఈ చిహ్నాలు వాడుతూ తెలియజేస్తూ ఉంటాం. దీన్ని గ్రేడింగ్ సిస్టమ్గా చెప్పుకుంటూ ఉంటాం, రైట్.
నెక్స్ట్ మరి గ్రేడింగ్లో ఎన్ని రకాలను చూసినట్లయితే గ్రేడింగ్లో చూసినట్లయితే మనకి మెయిన్గా 2 టైప్స్ కనపడుతుంటాయి. వన్ ఈజ్ డైరెక్ట్ గ్రేడింగ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇండైరెక్ట్ గ్రేడింగ్. సో డైరెక్ట్ గ్రేడింగ్ అంటే ప్రత్యక్ష గ్రేడింగ్ పద్ధతి అంటాము, ఇండైరెక్ట్ అంటే పరోక్ష గ్రేడింగ్ పద్ధతి అంటాం. సో ప్రత్యక్ష గ్రేడింగ్ అంటే ఏంటి, మరి పరోక్ష గ్రేడింగ్ అంటే ఏంటి చూసినట్లయితే మనకి ఈ యొక్క డైరెక్ట్ గ్రేడింగ్ లేదంటే ప్రత్యక్ష గ్రేడింగ్లో ఏమవుతుందంటే మనకి విద్యార్థి ఏదో ఒక ఆన్సర్ రాశాడు అనుకుందాం. సో ఆ ఆన్సర్కి ఆ యొక్క నిష్పాదనని తెలియజేయడానికి డైరెక్ట్గా మనం దానికి గ్రేడ్ అలాట్ చేస్తాం, మార్క్స్ ఏమీ కూడా అలాట్ చేయం మనం. సో ఇక్కడ ఏం చేస్తామంటే డైరెక్ట్గా గ్రేడ్. సో కాబట్టి దీన్ని అందుకని ఏమంటున్నాం, డైరెక్ట్గా గ్రేడ్ అసైన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని డైరెక్ట్ గ్రేడింగ్గా చెప్పుకుంటూ ఉంటాం. సో మరి దీనివల్ల లాభాలు ఏంటి అని చూసినట్లయితే పరిశీలకుల మధ్య వైవిధ్యాన్ని తగ్గిస్తుంది. సో నేను చేసినా, మీరు చేసినా, ఇంకొక ఎక్స్, ఇంకొక వై, ఇంకొక జెడ్ ఎవరు చేసినా కానీ ఆ యొక్క వ్యత్యాసం అనేది ఎక్కువగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్కి నేను ఏ గ్రేడ్ వేశాను, సో ఇంకొక పరిశీలకుడు వచ్చాడు, సో అతను కూడా పరిశీలించాడు, సో అతను ఏదో సీనో బీనో వేయకుండా ఏ+, ఇలా. సో అంటే ఇక్కడ వ్యత్యాసం అనేది తక్కువగా ఉంటుంది, అంటే పార్షియాలిటీ మనకు తక్కువగా కనపడుతుంది అనేసి తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి పారదర్శక ఉండకపోవచ్చు, పారదర్శకత అనేది లోపిస్తూ ఉండొచ్చు అనమాట. సో ఇది వచ్చేమో డిఫెక్ట్, ఇది వచ్చేసి మనకు అడ్వాంటేజ్ ఇన్ ద డైరెక్ట్ గ్రేడింగ్, రైట్. నెక్స్ట్ రెండో రకం వచ్చేసి ఏంటంటే ఇండైరెక్ట్ గ్రేడింగ్. సో ఇండైరెక్ట్ గ్రేడింగ్ అంటే ఏంటి అని చూసినట్టయితే ముందుగా విద్యార్థి ఏదైతే మనకు నిష్పాదన ఉంటుందో, సో ఆ నిష్పాదనని తెలియజేయడానికి ముందుగా మార్క్స్ అలాట్ చేస్తూ ఉంటాం. సో ఉదాహరణకు విద్యార్థి ఒక ఎగ్జామ్ రాశాడు. సో ఎగ్జామ్లో ఒక పార్ట్ ఏకి వచ్చేసి 40 వచ్చేసి, పార్ట్ బీకి వచ్చేసి 40 వచ్చేసి, సో టోటల్ వచ్చేసి 80 వచ్చాయి. సో ఇలా మార్క్స్ ఇచ్చిన తర్వాత ఆ మార్క్స్ని గ్రేడ్స్ కింద కన్వర్ట్ చేస్తూ ఉంటారు. సో దీన్ని ఏమంటామంటే పరోక్ష గ్రేడింగ్ లేదంటే ఇండైరెక్ట్ గ్రేడింగ్గా చెప్పుకుంటాం. ఇండైరెక్ట్ గ్రేడింగ్లో ఏమవుతుందంటే ముందుగా మార్క్స్ ఇస్తాము, తర్వాత ఆ మార్క్స్ని ఆల్రెడీ ముందే డిక్లేర్ చేయబడిన స్కేల్లో ఏ రేంజ్లో ఉందో దాన్ని బట్టేసి మనకు దానికి గ్రేడ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో దీన్ని వచ్చేసి మనం ఏమంటామంటే పరోక్ష గ్రేడింగ్గా చెప్పుకుంటూ ఉంటాం, రైట్. నెక్స్ట్ ఈ పరోక్ష గ్రేడింగ్ని మరి ఎన్ని రకాలుగా మెన్షన్ చేస్తాం. సో వ్యక్తిగతంగా ఉండొచ్చు, లేదంటే ఒక గ్రూప్ యొక్క గ్రేడింగ్ని మెన్షన్ చేయడానికి మనము ఈ యొక్క ఇండైరెక్ట్ గ్రేడింగ్ని యూజ్ చేస్తూ ఉంటాం, రైట్. దీంట్లో వచ్చేసి ఒకటి సంపూర్ణ గ్రేడింగ్. సో దీన్ని ఏమంటామంటే అబ్సల్యూట్ గ్రేడింగ్గా చెప్పుకుంటూ ఉంటాం. సో ఏంటి సంపూర్ణ గ్రేడింగ్ అని చూసినట్లయితే ఇక్కడ చూడండి, నిష్పాదన ముందే నిర్ణయించబడిన ప్రామాణికత ఆధారంగా ఇవ్వబడుతుంది. సో మనం గ్రేడ్ ఎలా ఇస్తామని చూసినట్లయితే సో ముందే ఆల్రెడీ ఒక స్టాండర్డైజ్ స్కేల్ అనేది ఉంటుంది. సో ఆ స్కేల్ రేంజ్లో మార్క్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తుంటాం. సో ఆ మార్క్స్ అనేది ఆ స్కేల్ రేంజ్లో ఎక్కడ ఉందో చూసుకుంటూ ఉంటాం. సో దాన్ని బట్టేసి ఆ విద్యార్థికి గ్రేడ్ అనేది అసైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క ముందే నిర్ణయించిన గ్రేడింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో, స్టాండర్డైజ్ స్కేలింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఎన్ని వర్గాలుగా ఉంటుంది, ఎన్ని గ్రూప్స్గా ఉంటుందంటే ఎన్ని గ్రూప్స్గా అయినా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఉదాహరణ ఒక 5 గ్రూప్స్ తీసుకున్నాం, 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 9 ఉండొచ్చు. సో అలా మనం ఎన్ని రకాలుగా విభజించుకోవడానికి ఛాన్స్, మనం ఎన్ని గ్రూపులుగా విద్యార్థులు విభజించడానికి ఆస్కారం ఉంది అనేది దాన్ని బట్టేసి మనము వర్గాలుగా విభజిస్తుంటాం, ఆ స్కేల్ని గ్రేడ్ చేస్తూ ఉంటాం అన్నమాట, రైట్. సో దీంట్లో లాభం ఏంటి అంటే సులభంగా ఉంటుంది, ఇది సూటిగా ఉంటుంది, అదేవిధంగా స్పష్టంగా కూడా ఉంటుంది, రైట్. సో ఇక్కడ చూడండి, ఉదాహరణకు ఒక 5 వర్గాలుగా విభజించాం. ముందే ఒకటి స్కేల్ తయారు చేసుకుంటూ ఉంటాం మనం. సో ఆ స్కేల్లో మనకి 5 స్లాబ్లు ఉన్నాయనుకుందాం, 5 గ్రేడ్లు ఉన్నాయనుకుందాం. సో ఆ గ్రేడ్లు ఏంటి అని చూసినట్టయితే ఉదాహరణకు అబోవ్ 75% మార్క్స్ వచ్చాయనుకుందాం. సో 100కు 75 కంటే ఎక్కువ మార్కులు వచ్చాను కదా. సో అప్పుడు ఆ విద్యార్థికి ఏం మెన్షన్ చేస్తామంటే డిస్టింక్షన్ అని మెన్షన్ చేస్తూ ఉంటాం అన్నమాట. లేకపోతే ఆ విద్యార్థికి 60 నుండి 70% మార్కులు వచ్చాయి, 60 నుంచి 75 మార్కులు అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, అది ఫస్ట్ క్లాస్ అవుతుంటుంది. సో 45 to 60 వచ్చింది సెకండ్ క్లాస్, 33 to 45 వస్తే థర్డ్ క్లాస్. సో లెస్ దెన్ 33% అది అసంతృప్తికరంగా ఉందనేసి మెన్షన్ చేస్తాం. సో ఈ స్కేల్ అనేది ఏమవుతుందంటే ఆల్రెడీ ముందే డిక్లేర్ చేయబడుతుంది, కాబట్టి దీన్ని ఏమంటామంటే స్టాండర్డైజ్ స్కేల్గా చెప్పుకుంటాం. సో ఇన్ని గ్రూపులే ఉండాలంటే ఇన్ని గ్రూపులైనా ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు. ఉదాహరణకు 75% కంటే ఎక్కువ అని పెట్టాను అనుకోండి, ఇక్కడ ఇలా మెన్షన్ చేస్తాను. అలా కాకుండా 90 నుండి 100 మధ్యలో ఒక స్కేల్ చేసుకోవచ్చు, 80 నుంచి 89 మధ్యలో ఒక స్కేల్. అలా మనం ఏంటంటే మన ప్రయారిటీ ఆధారంగా ఆ స్కేల్ని మనం ముందే తయారు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. జస్ట్ ఇక్కడ మనకు ఏంటంటే 5 వర్గాలుగా విభజించబడినటువంటి ఒక స్కేల్ని అయితే ఇవ్వడం జరిగింది. సో అది చూపించాం ఇక్కడ, రైట్. సో రెండవది వచ్చేసి దీంట్లో ఇండైరెక్ట్ గ్రేడింగ్లో సాపేక్ష గ్రేడింగ్ లేదంటే రిలేటివ్ గ్రేడింగ్గా చెప్పుకుంటాము. సో దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి, వక్రతపై గ్రేడింగ్ అని కూడా అంటాం. వక్రతపై గ్రేడింగ్ అని కూడా అంటాం. దీన్ని సాపేక్ష గ్రేడింగ్ ఆర్ ఎల్స్ రిలేటివ్ గ్రేడింగ్ దీన్ని, రైట్.
సో మరి సాపేక్ష గ్రేడింగ్ ఎప్పుడు ఉపయోగిస్తామని చూసినట్లయితే ఎస్పెషల్లీ పబ్లిక్ పరీక్షల్లో ఉపయోగిస్తూ ఉంటాము దీని గ్రేడింగ్. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. పబ్లిక్ పరీక్షల్లో ఉపయోగించే గ్రేడింగ్ ఏంటి అనగానే సంపూర్ణ గ్రేడింగ్ ఇవ్వచ్చు, సాపేక్ష గ్రేడింగ్ ఇవ్వచ్చు, పరోక్ష గ్రేడింగ్ ఇవ్వచ్చు, ప్రత్యక్ష గ్రేడింగ్. సో ఇలా మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయి అక్కడ క్వశ్చన్ ప్రిపేర్ చేస్తే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ పరీక్షల్లో ఉపయోగించే గ్రేడింగ్ ఏంటి అని చూసినట్లయితే సాపేక్ష గ్రేడింగ్, రైట్. సో ఇక్కడ ఈ సాపేక్ష గ్రేడింగ్ని యూజ్ చేసి మనము సమూహ నిష్పాదనను వ్యక్తీకరిస్తూ ఉంటాము. ఇక్కడ చూడండి, ఇక్కడ సాపేక్ష గ్రేడింగ్ వచ్చేసి ఇండివిజువల్గా ఏ అనే స్టూడెంట్, బి అనే స్టూడెంట్, సి అనే స్టూడెంట్ ముగ్గురు అనుకోండి. ఏ యొక్క నిష్పాదనని వ్యక్తీకరించాం ఇక్కడ. సో అందరు స్టూడెంట్స్ని కలిపేసి దాంట్లో ఏ గ్రేడ్ ఎంతమందికి వచ్చింది, ఎంతమంది పిల్లలకు వచ్చింది, బి గ్రేడ్ ఎంతమంది పిల్లలకు, ఇలా ఒక సమూహాన్ని తీసుకొని ఆ సమూహం యొక్క నిష్పాదనను వ్యక్తీకరించడానికి మనము ఈ సాపేక్ష గ్రేడింగ్ని ఉపయోగిస్తుంటాం. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుని 2 పాయింట్స్ దీని గురించి. ఒకటి వచ్చేసి సాపేక్ష గ్రేడింగ్ పబ్లిక్ పరీక్షల్లో నిర్వహిస్తుంటాం. రెండోది వచ్చేసి సమూహ నిష్పాదనని కొలవడానికి, లేదంటే వ్యక్తీకరించడానికి, లేదంటే తెలుపడానికి మనము ఈ యొక్క సాపేక్ష గ్రేడింగ్ని ఉపయోగిస్తుంటాం. జస్ట్ ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఒక క్లాస్లో 100 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం, రైట్. ఒక 100 మెంబర్స్ ఉన్నారు. 100 మెంబర్స్లో ఒక 25 మెంబర్స్కి, దట్ మీన్స్ 25% స్టూడెంట్స్కి ఏ గ్రేడ్ వచ్చింది అనుకుందాం. సో ఇక్కడ మనం ఏం చూపిస్తుంటాం, రైట్. నెక్స్ట్ 10% పీపుల్కి బి గ్రేడ్ వచ్చింది. 35% పీపుల్కి సి గ్రేడ్ వచ్చింది, 30%కి డి వచ్చింది అనుకోండి. సో ఇలా మనం ఈ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ని చూస్తున్నాం ఇక్కడ. గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరు అంటే ఏ గ్రేడ్ వచ్చినటువంటి విద్యార్థుల సంఖ్య ఎంత, ఇక్కడ 25 పీపుల్ అనుకుందాం, 25 స్టూడెంట్స్ అనుకుందాం. సో ఆ 25 స్టూడెంట్స్కి మనకి ఏ గ్రేడ్ వచ్చింది, ఆ గ్రూప్కి ఏ గ్రేడ్ వచ్చింది. సో నెక్స్ట్ బి గ్రేడ్ అనేది ఎంతమందికి వచ్చిందంటే 10 మందికి వచ్చింది. అంటే ఆ 10 మంది విద్యార్థులకు బి గ్రేడ్ వచ్చింది. అంటే ఆ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే 10 మెంబర్స్ ఉన్నారో వాళ్ళకు వచ్చిన గ్రేడ్ ఏంటి అని చూసినట్లయితే బి. సో దీనిని ఏమంటామంటే మనము వక్రతపై గ్రేడింగ్గా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట, రైట్. సో ఇదేంటంటే జనరల్గా ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని ఇంకో గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ తోటి కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ రిజల్ట్ అనేది మనము నమోదు చేస్తూ ఉంటాం. సో నమోదు చేసినప్పుడు ఇదే విధంగా నమోదు చేస్తుంటాం ఆల్మోస్ట్. సో ఇంతమంది పిల్లలకి ఈ సబ్జెక్ట్లో ఏ గ్రేడ్ వచ్చింది, బి గ్రేడ్ ఇంతమంది పిల్లలకు వచ్చింది, సి గ్రేడ్ ఇంతమంది, ఇలా మనం ఏంటంటే నమోదు చేస్తుంటాం. దీన్ని ఏమంటామంటే సాపేక్ష గ్రేడింగ్గా చెప్పుకుంటూ ఉంటాం. సో యాక్చువల్గా ప్రైమరీ స్కూల్ లెవెల్లో వచ్చేసి సిసిఈ ప్రకారం, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ ప్రకారం సో గ్రేడింగ్ని 5 రకాలుగా విభజించడం జరిగింది. ఎక్కడ అని చూసినట్లయితే ప్రైమరీ స్కూల్ స్టేజ్లో. సో అదేంటి అని చూసినట్లయితే ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సిసిఈ ప్రకారం గ్రేడింగ్స్ అనేవి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో 91 to 100 వచ్చినట్లయితే A+గా చూపిస్తుంటాం. సో అత్యద్భుతం అని రాస్తూ ఉంటారు. సో జనరల్గా టీచర్ రిఫ్లెక్షన్స్ కూడా రాయవలసి ఉంటుంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఆ మార్క్స్ వచ్చారు, ఎందుకంటే అత్యద్భుతంగా ఉందనేసి మెన్షన్ చేస్తుంటాం. ఎప్పుడు అని చూసినట్లయితే విద్యార్థికి 91 to 100 మార్క్స్ వచ్చినప్పుడు A+గా మెన్షన్ చేస్తూ ఉంటాం, రైట్. సో నెక్స్ట్ స్కేల్ వచ్చేసి మనకి ఏంటంటే 71 to 90 మార్క్స్. సో 71 to 90 మార్క్స్ వచ్చినప్పుడు ఏ గ్రేడ్గా మెన్షన్ చేస్తాం. ఈ రేంజ్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. 71 to 90 వచ్చేసి ఏ, 91 to 100 వచ్చేసి A+. సో మరి ఏ వచ్చినప్పుడు ఎలా రాస్తామంటే చాలా బాగుంది అని రాస్తూ ఉంటాము, రైట్. నెక్స్ట్ వచ్చేసి 51 to 70 వచ్చినప్పుడు ఏంటంటే మనకు B+ మెన్షన్ చేస్తాం. ఓకే, బాగుంది అని రాస్తాం. ఇక్కడేమో చాలా బాగుందని రాస్తాం, ఇక్కడ బాగుందని రాస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి బి గ్రేడ్ ఎప్పుడు వస్తుందంటే ఆ యొక్క విద్యార్థికి 41 నుంచి 50 రేంజ్ మధ్యలో ఉన్నప్పుడు మార్క్స్ మనము సాధారణంగా ఇది బి గ్రేడ్గా మెన్షన్ చేస్తాం, రైట్. సో ఇక్కడ ఏమని రాస్తామంటే పర్వాలేదు అని రాస్తుంటాం అన్నమాట, రైట్. నెక్స్ట్ వచ్చేసి విద్యార్థి ఇంకా 0 to 40 మార్క్స్ వచ్చాయనుకోండి, జస్ట్ సి గ్రేడ్ అసైన్ చేస్తాము. చాలా కష్టపడాలి, సో నువ్వు చాలా ఇంప్రూవ్ కావాల్సి ఉందనేసి రాస్తూ ఉంటాం. ఈ విధంగా మనకి సిసిఈ ప్రకారము 1 2 3 4 5 మార్క్స్ రేంజెస్ అయితే మెన్షన్ చేస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ ఇది ప్రైమరీ లెవెల్లో, హై స్కూల్ లెవెల్లో మళ్ళీ స్కేల్ వేరే ఉంటుంది. ఏ ఉంటుంది, A+ ఉంటుంది, బి ఉంటుంది, B+ ఉంటుంది, సి ఉంటుంది, డి ఉంటుంది, ఈ ఉంటుంది. ఇలా ఆ యొక్క గ్రేడింగ్ సిస్టమ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది హై స్కూల్కి. ఇది వచ్చేసి ప్రైమరీ స్కూల్ ఒకటి మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఇది ఒకటి మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. 91 to 100 వచ్చేసి A+, 71 to 90 వచ్చేసి ఏ, అదేవిధంగా 51 to 70 వచ్చేసి B+, నెక్స్ట్ 41 to 50 వచ్చేసి బి, అండ్ 0 to 40 వచ్చేసి సి. ఈ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా గ్రేడింగ్ సిస్టమ్ అన్నమాట, రైట్. సో దీంట్లో ఇంకేమైనా డౌట్లు అయితే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరికైనా మెథడాలజీ క్లాసెస్ కావాలంటే నన్ను వాట్సాప్ పైన కాంటాక్ట్ కాండి. సో నేను ప్రాసెస్ ఏంటి అనేది ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అని చెప్తాను. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ ద నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.